ఆరాధన, ఆలాపన ఇవన్నీ మనసుతో మమైకమై చేసే స్వచ్ఛమైన ప్రేమారాధనలు. ఇంతకీ నిరీక్షణ గీతం ఎవరి కోసమో? జాబిల్లి కోసం ఆకాశమల్లి అనే పాటతో మన ముందుకొచ్చేస్తోంది శ్రేయ. మంచి మనసులు చిత్రం కోసం ఇళయరాజా గారు సంగీతం సమకూర్చిన ఈ పాటను పాడింది జానకి గారు, రాసింది మనసు కవి ఆత్రేయ గారు. ఇప్పుడు ఈ పాటను చూద్దాం. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా, నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ భాషలుగా అనుకుంటిని కలగంటిని నే వెర్రిగా, నీ కన్న కలలో నీ కళ్ళతోనే నాకున్న తావు నీ గుండెలోనే, కాదన్న నాడు నేనే లేను, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ఒక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువలో, నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువలో, ఈ వెల్లువలో ఏమవుతానో ఈ వేగంలో ఎటు పోతానో, ఈ నావకు నీ చేరువ తావున్నదో తెరచాపను చేర్చి నన్ను చేర్చుతావో, నట్టేట ముంచి నవ్వేస్తావో, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, వేచాను నీ రాకకై. శ్రేయ, చక్కటి పాటతో వచ్చావు. మరి నువ్వు ఎలా పాడావో సంగీత విశ్లేషకులను అడిగి తెలుసుకుందాం. వాసురావు సార్ని అలాగే సూర్యప్రకాష్ సార్ని. ఓకేనా? సూర్యప్రకాష్ సార్, శ్రేయ ఎలా పాడింది? బాగా పాడావమ్మా, వెరీ గుడ్.
వాసురావు సార్, శ్రేయ ఎలా పాడింది? చాలా మంచి పాట. ఇళయరాజా గారు మహానుభావుడు అనడానికి ఎన్నో పాటలు ఉన్నాయి. కొన్ని వేల పాటల్లో ఇదొక పాట. ఆయన అన్ని గొప్ప పాటలే చేస్తాడు. ఈ పాటను పాడడం చాలా కష్టం. పల్లవి పాడేవచ్చు, చరణాలు పాడడం లారా రర అదొక స్థాయి. అది వేరే స్థాయి. లాని నాని నానా అదొక స్థాయి. లారాని నానా లానాని నానా అదొక స్థాయి. లానాని నానా నానాని నానా. ఎవడు చేయగలడు? మహానుభావుడు అనాలి. లేచి నించొని ఆయన నమస్కారం పెట్టి అంత మంచి పాటని ఎక్కడా తప్పు పాడకుండా మా పాప శ్రేయ చాలా బాగా పాడింది. కీప్ ఇట్ అప్. ఇంకా బాగా ఇలాంటి పాటలే ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఒక గజల్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక హరిహరన్ గారు గజల్ నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేయి. ఓకే సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు మా ఆలాపన కార్యక్రమంలో నువ్వు ఈ పాట పాడడం వల్ల ఇళయరాజా గారి గురించి తెలుసుకోవడమే కాకుండా ఆయన కోసం ఒక్కసారి నించుని ఇంకొక విషయం సార్, ఈ పాట ఆయన ఫస్ట్ తమిళంలో చేశాడు. ఈ పాటను పాడింది జయచంద్రన్ గారు. వారికి ఈ పాటకి నేషనల్ అవార్డు వచ్చింది. జయచంద్రన్ గారు ఫస్ట్ నేషనల్ అవార్డు జయచంద్రన్కి ఈ పాటకు వచ్చిందనమాట. అంత మంచి పాట. సో ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఉండే పాట సార్ ఇది. ఎవర్ గ్రీన్ సాంగ్. సో ఇళయరాజా గారికి కూడా ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటే, ఎందుకంటే ఆయన టాలెంట్ కి మనం బాగుంది, గొప్పగా ఉంది, ఆయన మహానుభావుడు అనే అంత పెద్దవాళ్ళం కూడా కాదు కాబట్టి ఆయనకు ఒక్కసారి కృతజ్ఞతలు. ఇంత మంచి మ్యూజిక్ ని మా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు పాదాభివందనం. అండ్ శ్రేయ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పెదవి విప్పితే పాట, పెదవి కలిస్తే పాట, చందమామని చూస్తే పాట, వెన్నెల కురిస్తే పాట. చూసారు కదండి, వెన్నెల్లాగా చల్లగా సాగిపోయిన ఆలాపన కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ అలరించింది కదూ. మరి ఆలాపన కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మేము ఆహ్వానిస్తున్నాం. మరి మా చిరునామా ఆలాపన, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి ddSaptagiri@gmail.com. రేపటి ఆలాపన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.